హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి శారదకి పెళ్లి రోజు శుభాకాంక్షలాంటి అని చెప్పగానే పెళ్లి రోజు మాత్రమే వచ్చిందమ్మా, ఆనందం ఎక్కడుంది? అదేదో అక్కడ పటాల దగ్గర కనపడితే అక్కడ పెట్టాను అని చెప్పేసి అనగానే, అవునా ఆంటీ, అందుకే పసుపు కుంకుమ పూసి మరీ పెట్టారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది ఆంటీ? మీరు మనుషులు మాత్రమే దూరంగా ఉన్నారు, మనసులు కాదు అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఏమో కృష్ణప్రసాద్ రాత్రి బాగా లేట్ అయింది శారద, పడుకోనివ్వు అని చెప్పేసి అంటుంటే ఇక శారద నిద్ర లేపుతూ పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు అని చెప్పి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే సారీ శారద, నాకు గుర్తులేదు అని చెప్పి అంటే, పర్వాలేదండి, మీరు నా కోసం పిల్లల కోసమే కదా కష్టపడుతున్నారు అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, శారద ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం పెళ్ళి కాలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పాను. చుట్టుపక్కల వాళ్ళకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మనం సంసారం చేస్తున్నాం. దానికి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నాకెంతో సాయం చేస్తున్నావు, నువ్వు నా జీవిత భాగస్వామివి, నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక శారద అయితే, అబ్బో పెద్ద చిక్కే అండి, ఏం చేద్దాం అని చెప్పేసి గట్టిగా కౌగిలించుకొని రుణం తీర్చుకోండి అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణప్రసాద్ ఇక శారదకి ఫోన్ చేస్తాడు. తర్వాత ఏమో భూమి, మరి అంకుల్కి పెళ్లి రోజు విషెస్ చెప్పారా అని అంటుంటే ఇక శారద తల్లించుకోవడంతో, అదేంటండి ఫోన్ కూడా చేయలేదా అంటుంది. ఇక అంతలోనే ఫోన్ రింగటంతో, నా అంచనా కరెక్ట్ అయితే ఫోన్ చేసింది అంకులే, పదండి చూద్దాం అని చెప్పేసి వెళ్ళి శారద ఫోన్ చూడగానే ఇక అందులో నెంబర్ చూసి శారద సిగ్గుపడుతుంటే, ఆంటీ ఫోన్ చేసింది అంకులే కదా, నేను చెప్పింది నిజమే కదా ఆంటీ, మీరు మనుషులే దూరంగా ఉన్నారు, మనసులు కాదు అని చెప్పేసి అనగానే ఇక శారద మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని మెసేజ్ పెట్టడంతో అది చూసి భూమి, ఆంటీ అంకుల్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని మెసేజ్ పంపించారు అని చెప్పి అనగానే ఇక శారద అయితే, అయ్యో అలా అరవకమ్మ, వాడు విన్నాడంటే గొడవ చేస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి ఆ తలతిక్కకు వినిపిస్తుందా ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోబోతుండే ఇక అప్పుడే ఎదురుగా గగన్ రావడం చూసి అక్కడే నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే గగన్ దగ్గరకు వచ్చి, ఎవరో విషెస్ పంపించారు అని చెప్తున్నావు, ఎవరు అని చెప్పి అనగానే, అబ్బే ఎవరు లేరండి, ఏం లేదు అని చెప్పేసి అంటుంటుంది. ఇక భూమి చేతిలో ఫోన్ చూసి గగన్ అయితే ఫోన్ ఇవ్వు అని అడగగానే ఇక భూమి, ఆహా నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది. ఇక గగన్ అయితే తన చేతిలో ఫోన్ తీసుకునే ప్రయత్నంలో అలా భూమికి దగ్గరగా వెళ్ళిపోతాడు. కాసేపటికి అది గమనించిన భూమి, ఆగండి ఫోన్ ఇస్తాను అని చెప్పేసి భూమి ఫోన్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో గగన్ ఆ ఫోన్లో మెసేజ్ చూసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఉండటంతో ఇక వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుని ఆ మెసేజ్ని డిలీట్ చేస్తాడు. తర్వాత ఏమో శారద, రే గగన్ టిఫిన్ పెట్టనా అని చెప్పేసి అనగానే, పెళ్లి విలువ తెలియని వాళ్ళు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తున్నారమ్మా, నమ్మకం కోల్పోయి చాలా రోజులైంది, కానీ నువ్వు మాత్రం నా నమ్మకం కోల్పోవద్దమ్మా అని చెప్పేసి గగను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక మీరా వాళ్ళ అత్తయ్య అందరూ అలా హాల్లో కూర్చొని ఉండడం చూసి ఇక ఇందు దగ్గరికి వచ్చి, అలా కూర్చున్నావేంటి అని చెప్పేసి అడగగానే, ఇంకెలా కూర్చోవాలి నాన్నమ్మ అని అంటే, అది కాదే కాబోయే పెళ్లి కూతురివి, చక్కగా తయారై కూర్చోవాలి కదా అని ఆవిడ చెప్పగానే ఇక ఇందు అయితే, పెళ్లి చూపుల్లో కూర్చుంది కదా నాన్నమ్మ, ప్రతిరోజు అలానే కూర్చోవాలా ఏంటి అంటే, పెళ్లి చూపుల్లో వచ్చే అబ్బాయి కోసం తయారై కూర్చుంటే పెళ్లి ఖాయమయ్యాక ఇంటికి వచ్చే బంధువులకి స్నేహితులకి కాబోయే పెళ్లి కూతురు ఈ అమ్మాయి అని అర్థం అవ్వడానికి తయారై కూర్చోవాలి అని చెప్పేసి మీరు వాళ్ళ అత్తగారు అంటారు. తర్వాత ఏమో ఇక ఇందు అయితే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అలా బొమ్మలా తయారై కూర్చోవడం నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే కాలింగ్ బెల్ మోగటంతో ఎవరో చూడమ్మా అని చెప్పేసి బిందుకి చెప్పగానే ఇక బిందు డోర్ తీసి, అమ్మ బాగొచ్చాడే అని అంటుంది. ఇక ఇందు అయితే సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇంట్లో వాళ్ళందరూ బాగున్నావమ్మ అంటూ పలకరిస్తుంటారు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే, రామ్మ కూర్చో అని చెప్పేసి ఇక అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే అపూర్వ కిందికి దిగి రావడంతో అపూర్వం చూసి అతను లేచి నిల్చొని, బాగున్నావా బాబు అని చెప్పేసి అపూర్వ అడగగానే, బాగున్నాను ఆంటీ అని చెప్పేసి, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పేసి అపూర్వ అడగగానే, అమ్మ నాన్న అదే పని మీద ఉన్నారా ఆంటీ అని చెప్పేసి అంటుంది. సరే మంచిది అని చెప్పేసి, మరి ఇందుకోసం వచ్చావా అంటే అబ్బాయి సిగ్గుపడడంతో, మీరా ఇందు ఎక్కడ అని చెప్పేసి అంటే, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది వదినా, ఇప్పుడే సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది అంటుంది. తర్వాత ఏమో ఇక అంతలోనే ఇందు చక్కగా రెడీ అయిపోయి అతని కోసం జ్యూస్ తీసుకొని వస్తుంటుంది. ఇక అపూర్వ చూసి, ఇవ్వమ్మా ఇందు అని చెప్పేసి అనగానే ఇక తన దగ్గరికి వెళ్ళి జ్యూస్ తీసుకోండి అని చెప్పేసి అంటుంది. తర్వాత కృష్ణప్రసాద్, వంశీ అమ్మ నాన్న ఏమైనా చెప్పి పంపించారా అంటే, లేదండి, నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇందుని బయటికి తీసుకెళ్దామని వచ్చాను అని అడగగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, బయటికి అంటే, అవునండి
ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, తను కూడా వస్తే బాగుంటుంది కదా, మా ఫ్రెండ్స్ కూడా చూడాలి అంటున్నారు అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే పెళ్ళి అవ్వకుండానే అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం ఏంటి, పెళ్ళయ్యాక నీ పెళ్ళంగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటే ఇక అపూర్వ అయితే ఇప్పుడు తీసుకెళ్తే మాత్రం తప్పేముంది అని చెప్పేసి అపూర్వ అనగానే ఇంకా పెళ్ళి కాలేదు కదండి అందుకే అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో వంశీ నువ్వు తప్పుగా అనుకోవద్దు, పెళ్ళి కాకుండా నా కూతురిని నీతో పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఆ మాట అనడానికి నీకేం హక్కు ఉంది అని చెప్పేసి అపూర్వ అంటే కూతురు మీద నాకు హక్కు ఉండదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటే నిశ్చితార్థంలో మీ బదులు మేము కూర్చున్నాం, అది నీ కూతురు నీకు ఇచ్చిన స్థానం అని చెప్పేసి అపూర్వ పిల్లలకి మనం తప్పు అని చెప్పాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి, నీ కూతురికి పెళ్లి సంబంధం వస్తే ఆ కూతురికి పంపించిన వాడివి, ఇంకా నీకు నీ కూతురు ఏం విలువిస్తుంది, తన మీద నీకు ఏం అధికారం ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అమ్మ ఇందు మీరు సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పేసి అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటుంది. తర్వాత ఏమో వంశీ తీసుకెళ్ళు అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పేసి ఇక వంశీ ఇందుని తీసుకెళ్ళి వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే ఎదురుగా శరత్చంద్ర వస్తాడు. శరత్చంద్రని చూసి నమస్తే అండి అని చెప్పేసి అందరూ బాగున్నారా అని చెప్పేసి అడిగితే బాగున్నారండి అంటారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక అపూర్వ అయితే అది బయటికి వెళ్తున్నారు బావా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే వంశీ నిశ్చితార్థంలో నా స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, ఆయనకు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అనగానే ఇక వంశీ అయితే ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, ఇందును కూడా తీసుకెళ్తున్నాను అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఇందాక బ్యాచిలర్ పార్టీ అన్నావు అని చెప్పేసి అనగానే అవును అంటాడు. ఇక తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వంశీ బ్యాచిలర్ పార్టీ అంటే సుమారుగా రాత్రి 10 స్టార్ట్ అవుతుంది కదా, పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2-3 అవుతుంది అంతే కదా అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ వంశీ ఆయన మా ఇంటికి పెద్ద, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో ఆయనకు చెప్పి తీసుకెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఏంటి బ్యాచిలర్ పార్టీకి పెళ్ళి అవ్వకుండా తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి అనగానే ఏం కృష్ణప్రసాద్ నువ్వు తండ్రివి కదా ఎందుకు తనతో పంపిస్తున్నావు పెళ్ళి కాకుండా అని చెప్పి అడగగానే నేను అదే చెప్పానండి వద్దని, కానీ అపూర్వ గారే తీసుకెళ్ళమని చెప్పారు అని అంటే ఏంటి అపూర్వ తీసుకెళ్ళమన్నావా అంటే అవును బావా ఎలాగో పెళ్ళి అవుతుంది కదా అని చెప్పేసి అనగానే ఇంకా కాలేదు కదా, అర్ధరాత్రి 2 వరకు పార్టీ జరుగుతుందంటే పెళ్ళి కాకుండా ఆడపిల్లను అలా పంపిస్తావా, మన కూతురు నక్షత్రాన్ని కూడా ఇలానే పంపించేస్తావా అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వని అంటాడు. తర్వాత ఏమో చూడు పెళ్ళయ్యాక నీ భార్యను ఎక్కడికి తీసుకెళ్తావు అనేది భర్తగా నీ హక్కు, కానీ ఇప్పుడు మాత్రం తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ఇందు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే అలాగే మామయ్య అని ఇందు లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో వంశీ వస్తానండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ అయితే కృష్ణప్రసాద్ను కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో శారద భూమి రామ్మ స్వీట్స్ తిందు కానీ అని చెప్పేసి అంటే ఇక భూమి అయితే ట్రావెల్ ఆఫీస్ అతను 50,000 డబ్బులు అడిగిన విషయం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అంటే నేను ఏ పని మీద తిరుగుతున్నానో ఆ పనికి చిన్న ఆటంకం పడింది అది అని చెప్పేసి అంటుంటే ఏంటమ్మా అది అని అడగగానే ఆ పని కోసం కొంచెం డబ్బు అవసరం పడింది కానీ ఎవరిని అడగాలో అర్థం కాలేదు అని చెప్పేసి భూమి అనగానే మన ఇంట్లో ఉంటూ ఎవరిని అడగాలో అర్థం కాలేదు అనడం ఏంటమ్మా అంటే అభిమానం చూపిస్తున్నారు కదా అని డబ్బులు అడిగేంత చొరవ తీసుకోలేం కదా అని చెప్పి భూమి అనగానే ఉచితంగా ఏమీ అడగటం లేదు కదమ్మా, టీచర్గా పనిచేస్తున్నావు కదా దానికి అడ్వాన్స్గా అడిగి తీసుకో అని చెప్పి అనగానే ఇస్తాడంటారా అంటే ఎందుకు ఇవ్వడమ్మా, అడగడం నీ హక్కు, ఇవ్వడం వాడి బాధ్యత, ఈ మాత్రం దానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, వాడు రాగానే ముందు డబ్బులు అడిగి తీసుకో అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఇదిగో స్వీట్స్ తినమ్మా అని చెప్పేసి ఇక భూమికి స్వీట్స్ ఇస్తుంది. తర్వాత కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే శారద అని చెప్పేసి అంటే ఇక శారద ఏంటి ఫోన్ చేశారు అంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.